పవర్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న నీళ్ల ట్యాంకీ పరిధిలోని త్రాగునీటి వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. నంద్యాల నడిగడ్డ, హరిజనవాడ, తోట లైన్, గాంధీ చౌక్, బైటిపేట తదితర ప్రాంతాల్లో త్రాగునీటిలో మురుగునీరు కలవడంతో ఫిల్టర్ కానీ పర్యవేక్షణ లోపంతోనే ప్రజలకు వాంతులు, విరేచనాలు, అస్వస్థత, గర్భం పోవడం లాంటి విపరీతమైన సంఘటనలపై సమగ్ర దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం మరియు కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం. విద్యార్థి యువజన ప్రజా సంఘాల డిమాండ్. స్థానిక ఓల్డ్ టౌన్ పర్యటించిన విద్యార్థి యువజన ప్రజా సంఘాల నాయకులు స్థానిక నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి నీళ్ల ట్యాంక్ తాగునీటి వ్యవస్థను ప్రక్షాళన చేసి పిట్టరు కానీ ఫిల్టర్కు స్థానచలనం కల్పించాలని డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రియాజ్, గిరిజన విద్యార్థి సంఘం రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జ్ మూడావత్ రవీంద్ర నాయక్, నంద్యాల ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు బొచ్చు విష్ణు మాదిగ, ఎంఆర్పిఎస్ నంద్యాల నాయకులు చంటి మాదిగ, ఎంఎస్పీ నాయకులు వెంకట సుబ్బన్న మాదిగ, జి నరసింహులు మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణం ఆత్మకూరు నీళ్ల ట్యాంక్ ఫిల్టర్ పర్యవేక్షణ లోపంతో నంద్యాల నడిగడ్డ, బైటపేట, గాంధీ చౌక్, హరిజనవాడలో తోట లైన్ త్రాగునీటిలో మురుగునీరు కలవడంతో స్థానిక ప్రజలు, పిల్లలు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురి కావడం జరిగిందని, ఒక ముస్లిం మహిళ కూడా అస్వస్థతకు గురై గర్భం కూడా పోవడం జరిగిందని, ఇంతటి పెద్ద విషయం జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, సంబంధిత ఫిల్టర్ కానీ పిట్టర్ను వెంటనే అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసి ఆత్మకూరు బస్టాండ్ నీళ్లు ట్యాంకును ప్రక్షాళన చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం స్థానిక ప్రజలతో కలిసి ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఆ తర్వాత 6/1/2024 క్లీన్ చేశారు. దాదాపు 2 నెలలు పైన అవుతున్నా కూడా ఈరోజు ఈ యొక్క ట్యాంకును క్లీన్ చేయకపోవడం వల్లనే చాలా మంది ఏదైతే 1, 2, 3వ వార్డు ప్రజలలో ఈరోజు ఇందాక 3వ వార్డులో కానీ మేము విజిట్ చేస్తే స్థానిక ప్రజలను అక్కడ ఉన్నటువంటి సచివాలయం అడ్మిన్ గారితో పిలుచుకొని పోయి అర్థం చేస్తే నిన్నటి దినంగా అదేవిధంగా మొన్నటి దినంగా విద్యార్థులు అక్కడ పిల్లోడికి 20 రోజుల నుంచి వాంతులు, విరేచనాలు అవుతుంటే మీరు ఆ యొక్క పిల్లోడికి 20,000 నుంచి 30,000 రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రి ఖర్చులకు ఆ వార్డు ప్రజలు పెడతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏదైతే కంప్లైంట్ రైజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి నిన్న జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చినటువంటి గిరిజన ప్రజాసంఘ నాయకుడు ఏదైతే రవీంద్ర నాయక్ కూడా ఆమె ఫోన్ చేసి మీరు నా వార్డులో కంప్లైంట్ ఏ విధంగా ఇస్తామంటే అమ్యూనిటీ సెక్రటరీ షేక్ కరీమున్నీసా అనే అమ్యూనిటీ సెక్రటరీ కూడా భయోభ్రాంతులకు గురి చేస్తూ ఏదో ఒక విద్యార్థి నాయకుడినే ఈరోజు కావాల్సుకొని చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఈ యొక్క ట్యాంకును ఇక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ని మార్చి దీనికి ముఖ్యంగా ఆ రోజు సమస్యలకు కారణమైనటువంటి ఫిల్టర్ని వేరే వార్డుకు మార్చి వేరే ట్యాంకు మార్చాలని మేము తెలియజేస్తా ఉన్నాం. షేక్ రియాజ్, డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం. వాళ్ళకు చూడాలి మనోడికి సారు అడ్మిన్ సారు ఈ ఏరియాకి అంతా సార్ ఇప్పుడు నీళ్ళు ప్రాబ్లం కీడి వస్తుంది, ఏదో కీడి అనేది చెప్పు సార్. సార్ కమిషనర్ సార్ తీసుకుంటారు. नहीं कुछ भी कंप्लेंट नहीं वार्ड में, तुम्हें आ कौन हो कि वो कंप्लेंट करने का बोल रहा है मेरा బాగానే నీళ్ళు బాగానే వస్తాయమ్మా. हमारे को मामूल पानी मिनरल वाटर पीते से नहीं मालूम होता. हमें म्युनिसिपालिटी पानी एक वीडियो ले तुम बोलता अच्छा पानी नहीं आ रहा बोलो తీసుకో నీ మనోడికి హాస్పిటల్ తీసుకుని పోయి ప్రజా సంఘాలుగా మేము అడిగేది ఏమంటే ప్రజా సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు గతంలో నెల కింద నుంచి జరుగుతుంది. లేదు ఇప్పుడేమో ఎవరు సెక్రటరీ గారు पहले अच्छा था नहीं है, कीड़े आती नहीं और बच्चन चावल खा नहीं है, ये बच्चे भी इसको माँ को भी चावल खा नहीं है, कीड़े आती
पानी पीते तो लाल आता है। क्लोरीन आता तो दवा क्लोरीन वैसा डाल को आता हाँ, डॉक्टर भी तो नहीं बैठा गई कैसा तो बताएंगे बाले आप? कुंटे डॉक्टर रोजे अच्छी कम सलाह होता है देंगे। बोलती है। आता है जाता है हाँ, पानी के लिए, पानी के लिए उसमें कीड़े के लिए कीड़े के हैं। 5 बच्चे के भी वो विवेचनाలు वामिटिंग्स होना हाँ, वो सब आको हॉस्पिटल में 5 जने छलने आता है, छलता है, खाता छलता है। उसका माँ को भी छलती खाती ही छलती ही। अरे पानी పిలిచి में ఆమె अच्छा పిలిచి ఇటు పిలిచి ఇటు రమ్మను ఇంటి నెంబర్ చెప్పు